భారత్ మెగా క్రీడా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. సరిగ్గా 2 దశాబ్దాల తర్వాత కామన్వెల్త్ గేమ్స్ భారత్లో జరగనున్నాయి. గుజరాత్ సిటీ అహ్మదాబాద్ వేదికగా 2030లో కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. అహ్మదాబాద్ను ఎంపిక చేయడంపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. 2 దశాబ్దాల తర్వాత కామన్వెల్త్ క్రీడలు భారత గడ్డపై జరగనున్నాయి. 2010లో దేశ రాజధాని న్యూఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. 2030లో అహ్మదాబాద్ వేదికగా నిలుస్తోంది. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడా జనరల్ అసెంబ్లీలో 74 కామన్వెల్త్ సభ్య దేశాల ప్రతినిధులు భారతదేశం బిడ్ను ఆమోదించారు. దీంతో 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణ హక్కులు భారత్కు దక్కాయి. వాస్తవానికి నెల క్రితమే భారత్కు దక్కడం ఖాయమైనప్పటికీ గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ స్పోర్ట్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ధృవీకరించారు. మొత్తం 15 నుంచి 17 క్రీడా విభాగాల్లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించనున్నారు. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, నెట్బాల్, బాక్సింగ్ సహా మరికొన్ని ఇప్పటికే ఖరారయ్యాయి. మిగిలినవి ఎంపిక చేసే ప్రక్రియ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ఆర్చరీ, బ్యాడ్మింటన్, హాకీ, జూడో, షూటింగ్, స్క్వాష్, వీల్చైర్ బాస్కెట్బాల్, బీచ్ వాలీబాల్, టీ20 క్రికెట్, సైక్లింగ్, డైవింగ్, రగ్బీ సెవెన్స్ పరిశీలనలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్న గ్రామీణ క్రీడలైన కబడ్డీ, ఖోఖోకు కామన్వెల్త్లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యమివ్వాలని భారత్ కోరుకుంటోంది. అలాంటి తరుణంలో 6 ఏళ్ల ముందుగానే కామన్వెల్త్ బిడ్ ఓకే కావడం విశేషం. దీంతో 2036 ఒలింపిక్ సిరీస్లో నిలిచేందుకు భారత్కు మంచి అవకాశం లభించినట్లయింది. అంతేకాదు మరో విశేషం కూడా ఉంది. 2030 నాటికి కామన్వెల్త్ గేమ్స్కు 100 ఏళ్లు పూర్తి కానున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ గేమ్స్ను 2030లో నిర్వహించేందుకు నైజీరియా సిటీ అబుజా నుంచి అహ్మదాబాద్కు గట్టి పోటీ ఎదురైంది. కానీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అహ్మదాబాద్ వైపే మొగ్గు చూపింది. కామన్వెల్త్ క్రీడలకు సంబంధించిన సరికొత్త శతాబ్దాన్ని గొప్పగా ప్రారంభించబోతున్నాం అని కామన్వెల్త్ స్పోర్ట్స్ అధ్యక్షుడు డాక్టర్ డొనాల్డ్ రుకరే అన్నారు. కామన్వెల్త్ గేమ్స్కు వేదికగా అహ్మదాబాద్ నిలవడంపై ప్రధాని మోడీ స్పందించారు. శతాబ్ది కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య బిడ్ దక్కడం సంతోషంగా ఉంది. 2030లో శతాబ్ది కామన్వెల్త్ క్రీడల్ని నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నాం. ప్రపంచాన్ని స్వాగతించడానికి ఎదురు చూస్తున్నామంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత్ను ప్రపంచ క్రీడా కేంద్రంగా మార్చాలనే ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతకు ఇది నిదర్శనం. దశాబ్దానికి పైగా సాగిన కృషితో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం సాధ్యమైందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోస్ట్ చేశారు.